రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతులకు ఆల్రెడీ నిన్న చాలా మందికి 3 నుంచి 4 ఎకరాల వరకు ఆల్మోస్ట్ అందరికీ రైతు బంధు పడింది. మన సబ్స్క్రైబర్ల వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా రైతు బంధు పడితే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న నేను మా ఊర్లో చాలా మందికి అడిగాను, రైతు బంధు పడిందని చెప్పారు. అదేవిధంగా మా ఫ్రెండ్స్కి కూడా అడిగాను, రైతు బంధు పడిందని చెప్పారు. మరి మీకు కూడా ఎవరెవరికి రైతు బంధు పడిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ పడని వాళ్ళు ఉంటే ఏం చేద్దాం అనేది కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకి ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ వీడియోలోకి వెళ్తే ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకి 2 లక్షల రూపాయలని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది. ఈ స్కీమ్ గురించి ఎవరికైనా తెలిస్తే అప్లై చేయండి. ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకి. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ స్కీమ్ ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొచ్చే యోచనలో ఉంది. ఎందుకంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా వీరి స్కీమ్ తీసుకొచ్చే యోచనలో ఉందంట. ఒకవేళ ఈ స్కీమ్ వస్తే మాత్రం ప్రభుత్వం ఒక పెద్ద హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే ఈ 2 లక్షల రూపాయలు కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయి పేరు మీద, ఇప్పుడు పుట్టంగానే అమ్మాయి పేరు మీద అప్లై చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుందంట. 18 ఇయర్స్ దాటిన తర్వాత 2 లక్షల రూపాయలని ఆమె విత్డ్రా చేసుకోవచ్చు అంట. ఈ స్కీమ్ వస్తే బాగానే ఉంటది. హోప్స్ ఈ స్కీమ్ కూడా తెలంగాణలో తొందరగానే రావాలని కోరుకుందాం. అదేవిధంగా లేబర్ కార్డు ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. లేబర్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ కూడా ఆల్రెడీ నడుస్తూ ఉన్నది. ఎవరైనా వర్క్ చేసేటప్పుడు చనిపోతే సంథింగ్ ఎంతో ఉంటది, నాకు ఐడియా లేదు, కానీ లేబర్ కార్డు గురించి అయితే అప్లై చేసుకోండి. ఇది కూడా అప్లికేషన్ అవుతుంది. ఇది ప్రమాదాల వల్ల లేకపోతే మామూలుగా అప్లై చేసుకున్న తర్వాత మరణించిన తర్వాత ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ప్రమాదాల వల్ల చనిపోతే 5 lakhs రూపీస్ రావడం అనేది జరుగుతుంది. ఈ లేబర్ కార్డు గురించి ఎవరికైనా తెలిస్తే తెలుసుకోండి. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లేబర్ కార్డుకి సంబంధించి కూడా తొందరలోనే అయిపోతుంది అప్లికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం అండి. ఈ అందరికీ తెలిసిందే, మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక్క మాట చెప్తున్నా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. పక్కకున్న ఎంఆర్ ఆఫీస్కి పోతే 1 వీక్లో ఇచ్చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంచుకోండి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి ఏమైనా తప్పుగా ఉంటే. నేమ్ పైన మొబైల్ నంబర్ తీసుకోండి. రేషన్ కార్డ్ ప్రాపర్గా పెట్టుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టుకోండి. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఈ మంత్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా పథకాలను తీసుకొని రావాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం అనేది ఇవ్వాలని అనుకుంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఆడవారి ఓట్లు చాలా విలువైన ప్రభుత్వానికి. సో ఈ మహాలక్ష్మి పథకం ఇస్తే ఓట్లన్నీ వాళ్ళకే పడతాయనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి 16,000 కోట్లను పెట్టింది, గుర్తుపెట్టుకోండి. రైతు రుణమాఫీ కోసం ₹1 ఇవ్వలేదు ప్రభుత్వం. ఏది ఈ అకౌంట్లో, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ₹1 కూడా పెట్టలేదు. మహిళల కోసం 16,000 కోట్లు పెట్టింది. సో ఈ పథకం అయితే ముందుకు 100కి 200% ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుంది. రైతు రుణమాఫీ కోసం ఆశలు పెట్టుకున్న ప్రతి ఒక్క రైతన్నకి ఇది ఒక చేదు అనుభవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ అని చెప్పిర్రు, కానీ రైతు రుణమాఫీ గురించి ఊసేలేదండి. మనస్ఫూర్తి చెప్తున్నాం, ఊసే లేదు. బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని సీఎం, సిఎస్, డిప్యూటీ సీఎం, ఫినాన్షియల్ సీఎం చెప్పడం జరుగుతుంది, ఫినాన్షియల్ మినిస్టర్. కానీ అసలు బడ్జెట్ లో పెట్టిందే 19,000 కోట్లు వ్యవసాయ శాఖకు. మరి దీంట్లో రుణమాఫీ ఎట్లా చేస్తారు? రుణమాఫీ కావాలంటే 30 నుంచి 40,000 కోట్లు కావాలి. ఈ బడ్జెట్ లో అంటే ఈ సంవత్సరంలో మాత్రం రైతు రుణమాఫీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందండి. అదేవిధంగా రైతు బంధు, మనకు రైతన్నలు ఒక్కటి కోరుకుంటున్నారు, రైతు రుణమాఫీ తర్వాత ముచ్చట. ఇప్పుడు యాసంగి పంట సాయం మాత్రమే ఇంకా అందలేదు. మీరు రైతు రుణమాఫీ ఎట్లా ఇస్తారు? ఎవరు నమ్ముతారు? ఇది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ స్టంటే అని అనుకోవచ్చు. కానీ ఈ రైతు బంధు అనేది రైతులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. నిన్న మాత్రం 3 నుంచి 4 ఎకరాల వరకు చాలా మందికే పడింది. ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా రైతు బంధు పడితే మాత్రం 3 నుంచి 4 ఎకరాల వరకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు బంధు అయితే పడుతుందండి. మార్చి 7 వరకు అన్ని ఎకరాల వరకు 3 నుంచి
ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అందరికీ పడుతుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్స్, అదేవిధంగా వ్యవసాయం చేయకుండా బీడు భూములు ఉంచిన వారికి, అదేవిధంగా వ్యవసాయ భూమి నుంచి వేరే వ్యాపారాలు చేసుకుంటూ భూమిని వదిలేసిన వారికి మాత్రం రైతు బంధు రాదు. మిగతా అందరి వారికి వస్తుంది. 19 లక్షల మందికి రద్దు చేయడం అనేది జరిగిందంట. రైతన్నలకు ఒకటే వినియోగించుకుంటున్నాం, మీది ఏ ఊరు, ఏ పేరు, ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, రైతు బంధు పడితే మాకు ఫలానా ఇన్ని ఎకరాల భూమి ఉంది, పడ్డదని కామెంట్ రూపంలో తెలియండి. ఒకవేళ పడకపోతే మాది ఈ ఊరు, ఈ డిస్టిక్, ఇన్ని ఎకరాల భూమి ఉంది, పడకపోతే పడలేదని కామెంట్ రూపంలో తెలియండి. ఈ విధంగా తెలియజేయడం వల్ల ఏమైతుందంటే, మీరు కరీంనగర్ జిల్లా ఉన్నారు, 3 ఎకరాలు ఉంది, మీకు రైతు బంధు పడ్డదనుకో, ఓకే కామెంట్ రూపంలో తెలియండి, ఓకే ఫలానా డిస్టిక్ వాళ్ళకు 3 ఎకరాలకు పడ్డదని రైతులు అనుకుంటారు. ఓకే మీది కరీంనగర్ ఉంది, 4 ఎకరాలకు పడలేదు, ఓకే ఫలానా డిస్టిక్ వాళ్ళకు 4 ఎకరాలకు పడలేదు, మాకు కూడా పడలేదు అని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అందరికీ అయితే రైతు బంధు పడుతుంది. రైతన్నలు ఎట్లా కూడా ఆధైర్యపడకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.